ఆగస్టు 17 సోమవారం చాలా ప్రత్యేకమైన రోజు మరియు శక్తివంతమైన రోజు కూడా. దాన్నే గరుడ పంచమి మరియు నాగ పంచమిగా చెప్తారు. మన శాస్త్రాల ప్రకారం ఎన్నో రోజులుగా సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు, కొత్తగా పెళ్లైన వారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతిలో డబ్బు నిలవటం లేదు అని బాధపడేవారు, పెళ్లి విషయంలో ఆలస్యం అవుతుంది అని బాధపడేవారు, ఇవే కాదు మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా ఈ వీడియోని అస్సలా స్కిప్ చేయకండి. మన సాంప్రదాయాల నమ్మకాల ప్రకారం, మన పురాణాల నమ్మకాల ప్రకారం ఈ రోజు మీరు ఏం చెయ్యాలో, ఏ మంత్రం జపించాలో మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను. వీడియోని జాగ్రత్తగా వినండి. శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఈ పంచమిని నాగ పంచమిగా మరియు గరుడ పంచమిగా చెప్తారు. ఎందుకు ఇలా రెండు రకాలుగా చెప్తారంటే, కశ్యప ప్రజాపతికి వినత మరియు కద్రువ అనే ఇద్దరు భార్యలున్నారు. వినతాదేవికి గరుత్మంతుడు జన్మించారు. కద్రువదేవికి సర్పజాతి జన్మించింది. సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని నాగ పంచమిగా చెప్పబడింది. ఇదే రోజున వినతాదేవికి గరుత్మంతుడు జన్మించారు కనుక శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమిగా కూడా చెప్తారు. ఈ రోజు తప్పకుండా నాగ దేవతలకి పసుపు కుంకుమ సమర్పించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్లి పాలు, పువ్వులు,